విధవరాలిని చిన్న చూపు చూడొద్దు. విధవరాలు భర్త లేనిది, ఆమె పక్షాన వాదించేవాడు ఎవడు లేడని ఆమె సొమ్ము గాజేయాలని చూడొద్దురా. అలాంటి పని చేశావంటే నువ్వు పోతావు, మేవిడ విధవైద్ది అని చెప్పాడు బైబిల్లో. భర్త లేనిది, దిక్కు లేనిది, ఈమె మీద దౌర్జన్యం చేసి ఎవడు వస్తాడు ఏమో పక్షంగా అనుకుని ఒక్కొక్కడు ఈ విధవరాండ్ర మీద ఒంటికాల మీద పోతాడు. నేను చెబుతున్నా, దబక్కని చేస్తాడు వాడు. మళ్ళా ఏదో తగిలిద్దని కూడా కాదు, దబక్కని చేస్తాడు. నేను చెప్పాలా మళ్ళీ నా మీద ఈ శాలేం రాజు ఇంతే అని అనుకుంటారు. నేను ఇంతే కదా, వాక్యం రా బాబా, వాక్యం చెప్పింది. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడు, ఉందో లేదో చూడు. మీ వదిన విధవరాలని, మీ అన్న లేడని, మీ వదిన మీ అన్న పొలానికి జరుగుతున్నావా పుటిక్కిని చేస్తావు, అడుగు జరిగినా చేస్తావు, గ్యారంటీ. గుండె జారిపోయిందా, ఇంకోసారి రాబుద్ది కావట్లేదు, రావాకు. కానీ నేను చెప్పే మా పక్క వాక్యంలో ఉంది. మా చిన్న మగ భర్త లేడు, నోరు లేనిది, ఒక ఎకరం జరిగినా పర్వాలేదులే, పొర్రపాటును కూడా చేయకూడదు ఆ పని. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే చెబుతున్నాను నేను, అవసరమైతే దేవుడిని బట్టి నీదొక అడుగు వదిలిపెట్టు. నీదొక అడుగు వదిలిపెట్టు, నా తండ్రి నీకు 10 అడుగులు కలిసేటట్టు చేస్తాడు. ఎకరాలు ఇస్తాడు అవసరమైతే. అది ఇటు బుద్ధి మంచిదిరా, ఇటు అవసరమైతే విధవరాండ్ర ఆదరించే మనసు కలిగినోడు అంటే అవసరమైతే ఎకరాలు ఇస్తాడు నా తండ్రి నమ్మకమైన తండ్రి. దిక్కులేని వాళ్ళని, విధవరాండ్రని, భర్త లేని వాళ్ళని ఆదరించో, సాయం చేయి. వాళ్ళది దోచుకోవడానికి చూడొద్దు. నోరు లేనోళ్ళు కదా, అడగరు కదా అని అన్యాయం చేయడానికి చూడొద్దు. ఆ ఉసురు కొట్టిందంటే పాడెక్కటమే. ఇంకేమన్నా తెలుసా, వాళ్ళ సొమ్ము దోచుకోవటమే కాదు, వాళ్ళని చూటిపోటి మాటలు కూడా అనకూడదంట. అకాయ్ నేను ఏడిపిస్తాను అనుకుంటావేమో, ఏ విధము చేత కూడా వారిని బాధ పెట్టకూడదు అన్నాడు ఆయన. మీతో చెప్పున్నది అది. దేవునికి స్తోత్రం. ఏ విధం చేత కూడా, కనీసం మాటలతో కూడా నువ్వు సూటిపోటి మాట్లాడటానికి లేదు. అన్నావా, వేస్తావు. మళ్ళీ సంవత్సరం తిరక్క ముందు నువ్వు వేస్తావు ముసుగు. ఏ ముసుగు? తెల్ల ముసుగు. నాకేం తెలుసు, ఆడు రాశాడు నిర్గమకాండం 22:22లో. కాబట్టి దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లలను అవసరమైతే రూపాయికి రూపాయి ఇచ్చి వాళ్ళని ఆదరించు. నా తండ్రి నిన్ను, నీ బిడ్డని దీవిస్తాడు. ఇవో దిక్కులేని వాళ్ళంటే వాళ్ళకి సాయం చేయి, వాళ్ళ పక్షాన న్యాయం చేయి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, దేవుని పని కంటే, దిక్కులేని పిల్లల కంటే, విధవరాండ్ర కంటే నువ్వు చేయదగ్గది ఆ దీనులకు చెయ్యి. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. కొంతమంది అంటారు న్యాయానికి కూడా లేదు, ధర్మానికి కూడా లేదు. ఎవడు చెప్పాడు? అదంతా లోకంలో సైతాను సంబంధమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునే మాట. దేవుని ఎదుట నీవు న్యాయంగా ప్రవర్తిస్తే తప్పకుండా నీకు ఒక్కడి కూడు కాదు, నీ ఇంటి మొత్తానికి కూడు దొరికిద్ది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇస్తాడు.